ఇప్పటిదాకా చెప్పిన వార్తలు మీరు ఏమిన్నారో ఏమినలేదో కానీ ఈ వార్తనైతే చాలా ముఖ్యమైంది. తప్పకుండా వినాలే. ఈ చెవితో నిడిచిపెట్టకుండ్రి. మీరు శ్రద్ధగిని ఓ ముగ్గురికి చెప్పుండ్రి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తారు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పాలి అనుకుంటారు. కానీ ఆల్రెడీ తీన్మార్ వార్తలలో వినే ఉంటారు. అబ్బో మీ సోదాపి ముందుగల ముచ్చటేందో చెప్పు అని అంటున్నారు కదా. అయితే చూడండి. వెనకట ఏ కానా దోవానా అని ఉండే అని చెప్తారు ముసలోళ్ళు. నేను చూసిన కాంచెల్లయితే 5 పైసలు 10 పైసలు 20 పైసలు చారానా ఆఠానా అని ఉండే. ఇక రూపాయి నోట్ను చూస్తే మా సంబరం అనిపించేది. ఎర్రగా 2 రూపాయల నోటు, పచ్చగా 5 రూపాయల నోటు పత్తాకే లేవు. 10 రూపాయల నోటు కూడా 10 రంగులు మారచ్చు. మళ్ళీ ఇప్పుడు అన్ని నోట్లు రంగులు మారొచ్చునట. ఇప్పుడున్న నోట్లను తీసేసి కొత్త కడక్ కడక్ నోట్లను తయారు చేస్తారట పెద్ద బ్యాంకోళ్ళు. ఎందుకంటే దేశంలో పైసల నోట్ల కంటే ఎక్కువ దొంగ నోట్లే తిరుగుతున్నాయట. మనం కూడా ఎన్ని మాటలు వింటలేము దొంగ నోట్లు దొరికినాయని. అగో అందుకే ఇంకోడు అచ్చు వస్తుంది కీలు కాకుండా కొత్త నోట్లు తయారు చేస్తారట. జేబుల మలిచి పెట్టుకున్నా ముడతలొచ్చినా నానినా కూడా ఖరాబ్ కాని నోట్లను బయటికి తీస్తారట. మన తానున్న పైకని తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే వాళ్ళు కొత్త నోట్లు ఇస్తారు. కానీ ట్యాక్సులు కట్టకుండా బీరువాలల్లా పాలిష్ బండల కింద కోట్ల కొద్ది రూపాయలు దాచినోళ్ళు మార్చుకుంటందుకు జరంత కష్టమే అవుతుంది. అయితే ముషిముషిగా నవ్వుకుంటా గాంధీ తాత పల్సటి ఎండి తీగతో పాటు అంబేద్కర్ సార్ బొమ్ముండాలని కొందరు, భగత్ సింగ్ ను కూడా చూపియాలని ఇంకొందరు అడుగుతుర్రట. చూడాలి మరి ఎసోంటి నోట్లు వస్తాయో.